హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణం జనసేన పార్టీ ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడం. ఆ ఖాళీగా ఉన్న మంత్రి పోస్టు ఎవరికి ఇస్తారో అన్న దానిపై మొదట్లో చర్చ జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నాగబాబుకు ఖరారు చేశారు. అయితే క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన సోదరుణ్ణి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్కు తెలియక కాదు, కానీ ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. అదేమిటంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపైన గళమెత్తుతున్నారు. హిందుత్వవాదిగా ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్థానికంగా కంటే ఢిల్లీలో ఉంటే మంచిదని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తెలిపారు. కానీ అప్పట్లో ఇంత గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఇమేజ్ జాతీయ స్థాయి ఇమేజ్. తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర చోట్ల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ పెద్దల వ్యూహం. పవన్ భావాజాలం అన్నీ కలిపితే ఢిల్లీలో ఉండాలన్న వాదన వినిపిస్తోంది. పవన్ కేంద్రంలోకి వెళ్లారని నిర్ణయించుకున్నందుకు నాగబాబుకు కేబినెట్లో పదవి ఖరారు చేశారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో జనసేన పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నాగబాబు క్యాబినెట్లోకి చేర్చుకోవడం అన్నది ఆషామాషిగా కాదని, ఓ వ్యూహం ప్రకారం జరుగుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం.